ఏంటక్క ఎప్పుడు రేస్ బుక్ చూసేదానివి ఈ రోజు పంచాంగాన్ని చూస్తున్నావేంటి? మెల్లగా మాట్లాడు. మంచి ముహూర్తం రోజు చూస్తున్నాను. ఓహో, ముహూర్తం చూసి రేసుకెళ్తావా? అది కాదు రాజా, శాంతిని చంపడానికి మంచి రోజు చూస్తున్నాను. బిడ్డ పుట్టక ముందే దాన్ని ఎలాగైనా చంపేసేయాలి. అకో అది నాకు వదిలే. బిడ్డ పుట్టగానే చంపడానికి నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. ఇవన్నీ ఎవరికో తెలుసా? భైరవా, భైరవా, ఇవి నీకోసం కాదు, శాంతికి పుట్టబోయే బిడ్డ కోసం. ఏమిటి పిన్ని, ఆసుపత్రికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకొచ్చా? ఈ గుడ్ల చావుడే నీకు ఆసుపత్రి, యముడే నీకు డాక్టర్. తిండి తిప్పలు లేకుండా ఇక్కడ చావు. ఏమిట్రా దివిటి వెలిగిస్తున్నావు? అసలు ఏదో ఒక రోజు ఎవరికో తలకురు పెట్టారనే నా కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. నువ్వు నా తమ్ముడివేగా, అందుకే అన్ని నా బుద్ధులు వచ్చాయి. తొందరగా నిప్పు పెట్టరా, అది దాని కడుపులో ఉన్న బిడ్డ బూడిద కావాలి. ఇంటికి వెళ్దాం పద.
దానికి దైవశక్తి అండగా ఉందే. ఆ దైవశక్తిని నిరోధించే మంత్రశక్తి ఎవరి దగ్గర ఉందో నాకు బాగా తెలుసు. శాంతి అగ్ని నుంచి ఎలా తప్పించుకున్నది, దాన్ని చంపడం ఎలా అనే సమస్యలకు పరిష్కారం ఆ స్వామి చూపిస్తా. ఆ అగ్ని నుండి శాంతి ఎలా తప్పించుకున్నది, అదే కదా నువ్వు తెలుసుకోవాలనుకునేది? అవును స్వామి. అక్కడ చూడు. స్వామి, అయితే ఆ దుర్గశక్తి అన్నమాట శాంతిని కాపాడింది. అవును, ఆ శక్తిని అడ్డుకుంటేనే మీరు శాంతిని చంపగలరు. అందుకు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. చెప్పడం మాత్రమే కాదు, అది నేనే చేసి చూపిస్తాను. దానికి ముందు శాంతి భర్త పూర్తిగా మారినట్టు ఆమెను నమ్మించు. నన్ను వదులు శాంతి. ఏమిటండి ఇది? అయ్యో, ఏమిటండి ఈ ఘోరం? మీ చేతిని ఎందుకు ఇలా కాల్చుకున్నారు? ఈ చేత్తోని నీ మెళ్ళో తాళి కట్టాను. నిన్ను మోసం చేసి నీ బతుకు పాడు చేశాను. నీ కడుపు మండేలా నా శరీరం అంతా కాలిపోవాలి. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? శాంతి, నా జీవితంలో నేను ఎన్నో తప్పులు చేశాను. నేనెప్పుడూ మారాలనుకోలేదు. కానీ నువ్వు కొలిచే దైవమే నన్ను మార్చేసింది. నేను మనిషిని పరాశక్తి, నీ కరుణే కరుణ. నా భర్తను మంచి వారిని చేశా. రండి స్వామి, తమరేం పని మీద వచ్చారో నేను తెలుసుకోవచ్చా? ఇచ్చింది తీసుకువెళ్ళడానికి వచ్చాం. ఇచ్చింది తీసుకెళ్ళడానికి వచ్చారా? నీ మెళ్ళో ఉన్న తాళి మాకు కావాలి, ఇచ్చేయి. ఏమిటి స్వామి, ఏ ఆడదైనా తన మాంగళ్యాన్ని ఇస్తుందా? అది నా పెళ్లి జరిపించిన మీరే. దాన్ని అడగటం న్యాయమా? ఆ మాంగళ్యం నీ మెళ్ళో ఉండేది కొన్ని గంటలు మాత్రమే. దాన్ని నేను అడగడంలో ఏమిటి తప్పు? ఏమిటి స్వామి మీరనేది? నీ మొగుడికి ఈ రోజు మరణం తప్పదు శాంతి. స్వామి, నీ భర్త ఎప్పుడు ఎలా ఎవరి చేత చంపబడతాడో నువ్వు తెలుసుకోవద్దు? అలా చూడు. స్వామి, దుర్గ నా స్నేహితురాలు. ఆమె నా భర్తను ఎందుకు చంపుతుంది? దుర్గా అంబిక ప్రతిరూపం. నీ భర్త ఇప్పుడు మంచివాడు, ఒకప్పుడు చెడ్డవాడు. అతను చేసిన పాపాలకు దండనే ఈ మరణం. లేదు లేదు, నా భర్త చనిపోవడానికి వీల్లేదు. ఆయన ఎలాగైనా కాపాడండి స్వామి, కాపాడండి. నీ భర్తను కాపాడడం నా వల్ల కాదు, అది నీ వల్లే అవుతుంది. నా వల్ల ఎలా స్వామి? ఈ రోజు పౌర్ణమి. దుర్గ ఊరి కాపలాకొస్తే నీ భర్తను చంపుతుంది. నీ తాళి నిలుపుకోవాలంటే ఆవిడ్ని కాపలాకు రాకుండా చూడు. నీ భర్తను కాపాడు. ఏమిటి శాంతి, ఈవేళప్పుడు గుడికొచ్చావు? దుర్గా, నాకు సహాయం చేయమని అడగడానికి వచ్చాను. ఏమిటా సహాయం? నాకు నువ్వు ప్రమాణం చేయాలి. ప్రమాణమా? ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలి కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? నీ కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. నువ్వేం చెప్పినా వింటాను. ఇది నిజం. ఈరోజు నువ్వు ఊరి కాపలాకు వెళ్ళకూడదు.
నీ శక్తిని ఏ విధంగానూ ప్రయోగించకూడదు. ఏం జరిగినా సరే నా బిడ్డను దాటి బయటికి రానని ప్రమాణం చెయ్యి. ఎంత యుక్తిగా నన్ను బంధించావు. ఇందులో యుక్తేమీ లేదు. నా తాళిని కాపాడుకోవాలనే ఆరాటంతోనే ఇలా చేశాను. జరగబోయేది మేలా కీడా అనేది ఆ కాలమే నిర్ణయిస్తుంది. అంతా నీ విధి ప్రకారం జరుగుతుంది. ఈరోజు నేను ఊరి కాపులకు వెళ్ళను, నా శక్తిని ప్రయోగించను. ఇది సత్యం. నా తీరని కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. దీని పీడ విరగడైంది. అష్టమంలో శనున్నాడని అల్పాయుష్లో హరియమన్నదని నా రూట్లోనే అబద్ధం చెప్పి జనాన్ని నమ్మిస్తాను. దుర్మార్గుడా, నువ్వు మంచి స్వామి అనుకొని పొరపాటు పడ్డాను. నా భర్త కాపుదని చెప్పి నన్ను మోసం చేస్తావురా కిరాతకుడా. ఒరేయ్, దాని ఒంటి మీద రగలని తీరా. తాళి కూడా తెంపేరా. నా తాళ్ళని తెంపొద్దు. నా భర్త బ్రతికుండగానే నా తాళ్ళని తెంపేశావే. నా అవసరం నీకు తగులుతుందిరా. నిన్ను అకో, ఇక మనం వెళ్దాం. కుంటి మొగుడిని కట్టుకున్నాననే దిగులతో శాంతి ఉరేసుకుని చచ్చిపోయిందని చెప్పి అందరినీ నమ్మిద్దాం. మన ప్లాన్ ప్రకారం దుర్గను ఊరి కాపలాకి రాకుండా చేయడం వల్లే శాంతిని సులభంగా చంపగలిగాం. ఈ శవానికి దాని బిడ్డతోనే తలకొరివి పెట్టించి ఏడుస్తూ ఒక డ్రామా ఆడేద్దాం. నాగరాజ్, తెల్లారగానే రాజాను గుడికి తీసుకెళ్లి బిడ్డను తీసుకొనిరా.